మన టీఎఫ్ఐలో టాప్ 2 బెస్ట్ డెబ్యూట్ ఫిలిమ్స్ గురించి ఇప్పుడు చెప్తాను. 2లో కూడా ఏది మీకు బెటర్గా అనిపించిందో చూస్ ఓన్లీ వన్ అండ్ డిసైడ్ విచ్ ఈస్ బెటర్ ఫీలింగ్ అకార్డింగ్ టు యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ మూవీ వచ్చేసి జోస్. నాకు తెలిసి నా చేత నాకు ఇది బెస్ట్ డెబ్యూట్ ఫిలిం. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ 2 కూడా వర్కౌట్ అయ్యి యూత్ని టార్గెట్ చేసి ఈ మూవీ రిలీజ్ చేయడం జరిగింది. నాకైతే డెఫినెట్గా చెప్తాను, నేను థియేటర్లో చూడలేదు, ఇప్పుడు టీవీలో చూసినా సరే కొన్ని సీన్స్ ఉంటాయి 2 గుడ్ ఉంటాయని చెప్పొచ్చు యాక్చువల్. అండ్ ఆ సీన్ ఉంటుంది కదా, స్టేజ్ పైన స్పీచ్ చేసిను, చాలా చాలా ఇంటెలిజెంట్ గా ఆ సీక్వెన్స్ ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. అలాంటి ఐకానిక్ సీన్స్ ఈ రోజుల్లో మనం మిస్ అవుతున్నాం. ఆ యూత్ ని టార్గెట్ చేసి అలాంటి సీన్సే మనకు కావాల్సింది. డైరెక్టర్స్ ఆ కోర్ పాయింట్ అనేది మిస్ అవుతున్నారు అని చెప్పేసి నా గెస్సింగ్. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి చిరుత. ఎస్, ఇది కూడా రామ్ చరణ్ గారికి పర్ఫెక్ట్ డెబ్యూ ఫిల్మ్ అనుకోవచ్చు. లైక్ మూవీ ప్లాట్ లైన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంట్రీ సీన్, సాంగ్స్, ఫైట్స్ ఎవ్రీథింగ్ 2 గుడ్గా వర్కౌట్ అయ్యని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. ఆల్సో ఇప్పటికి కూడా ఆ ఎంట్రీ సీన్ డెబ్యూ ఫిలిమ్స్ లో నెంబర్ 1 లో ఉంటుందని నా గెస్సింగ్. సో దట్స్ ఇట్ గైస్. నాకైతే 2 మూవీస్ నచ్చాయి, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ అనేది డిఫరెంట్ కాబట్టి మూవీస్. ఆల్సో మీకు ఏ మూవీ వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ 2 మూవీస్ పైన మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్లో ఫుల్ వీడియో అని చెప్పేసండి, మూవీ నేమ్ పెట్టేసి. సో దట్స్ ఇట్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఆన్ టైం వచ్చేస్తాయి.